యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. మరొకసారి చదువుతాను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఈ యొక్క సమయంలో పిల్లరా, దేవుడు ఈ మాట ద్వారా మనతో ఏం మాట్లాడతాడు మనందరూ కూడా శ్రద్ధగా కనిపెడుతూ దేవుని యొక్క మాటలు విందాం. ఇక్కడ పిల్లరా, యోబు స్నేహితుడు అయినటువంటి బిల్దదు యోబుతో అంటున్నటువంటి మాట ఇది. యోబు పరిస్థితి మనందరికీ తెలుసు. దేవుడు యోబును పరిశోధించిన తర్వాత సమస్తం యోబు కోల్పోయాడు. కానీ చివరిలో మరలా యోబు రెండింతలుగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటి అని అంటే, దేవుడు యోబును శోధించలేదు, పరిశోధించాడు. ఒకవేళ దేవుడు మనల్ని శోధించే పని పెట్టుకుంటే మనము ఏ రకంగా కూడా ఆశీర్వాదాన్ని పొందుకోలేం, ఏ రకంగా కూడా మనము అభివృద్ధిని చూడలేం. ఎప్పుడు అని అంటే దేవుడు మనల్ని శోధిస్తే. కానీ దేవుడు మనల్ని పరిశోధిస్తే అది మన మేలుకే. రానున్న దినాల్లో మరెన్నో అద్భుతాలు చూడడానికే, రాబోతున్న దినాల్లో మరెన్నో గొప్ప విజయాలు సాధించడానికే, అనేకులకు ఆశీర్వాదానికి కారకులుగా మనలను నిలవబెట్టడానికే దేవుడు కొన్ని సందర్భాల్లో మనలను పరిశోధిస్తాడు. కాబట్టి శోధనకు పరిశోధనకు చాలా తేడా ఉంది. దేవుడు యోబును శోధించలేదు, పరిశోధించాడు. కనుక యోబు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, శోధన అనేది అపవాది కలుగజేసేది, పరిశోధన అనేది దేవుడు కలుగజేసేది. మీకు అర్థమవడానికి నేను ఇలా చెప్తాను, వినండి. టెస్టింగ్కి టెంప్టింగ్కి చాలా తేడా ఉంది. టెస్టింగ్ అంటే పరిశోధన, టెంప్టింగ్ అంటే శోధన. ఈ టెంప్ట్ అనేది ఎవరు చేస్తాడు అని అంటే అపవాది చేస్తాడు. టెస్ట్ అనేది ఎవరు చేస్తారు అని అంటే దేవుడు చేస్తాడు. చూడండి, మనము చాలా పరీక్షలు రాస్తూ ఉంటాం. అయితే ఏ పరీక్ష అయినా, ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఎంతసేపు ఉంటుంది? మహా అయితే 3 గంటలు. ఆ తర్వాత మనం మరలా ఆ ఎగ్జామ్ హాల్ నుంచి మనం మరలా బయటకు వచ్చేస్తాం, అవునా? ఇదేంటిది? టెస్ట్. అంటే పరిశోధన అనేది దినాలు తరబడి దినాలు ఉండదు. పరిశోధన అనేది వారాలు తరబడి వారాలు ఉండదు. పరిశోధన అనేది నెలలు తరబడి ఉండదు. పరిశోధన అనేది సంవత్సరాల తరబడి ఉండదు. పరిశోధన అని అంటే కొంత సమయమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుడు నిడిదినాన నిన్ను పరిశోధిస్తున్నట్లయితే కనుక, ఆ పరిశోధనలో కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు నువ్వు పడాల్సి వస్తుందనంటే దాన్ని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ పరిశోధనలో భాగంగా కొన్ని బాధలు, కొన్ని వేదనలు, కొన్ని ప్రతికూల పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటే ఖచ్చితంగా అది నీ ఆశీర్వాదానికే, అది నీ మేలు కొరకే అని నువ్వు భావించాలి తప్ప దాన్ని నువ్వు మరొక రకంగా తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి పరిశోధన అనేది మన క్షేమం కోసమే. పరిశోధన అనేది దేవుడు పిల్లరా మనలను మరింత అభివృద్ధిలోనికి నడిపించడానికే అని మనం అర్థం చేసుకోవాలి. చాలా సమయాల్లో పిల్లరా దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటే కొంతమంది వచ్చి ఇలా అంటారు, పాస్టర్ గారండి, దేవుడు నన్ను ఎందుకు ఈ మధ్యకాలంలో బాగా శోధించేస్తున్నాడండి అని అంటారు. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మనల్ని శోధించడు. ఒకవేళ ఆయన శోధించే పని పెట్టుకుంటే నేను అంటాను, మనం ప్రాణాలతోనే ఉండమండి. దేవుడు మనకు శోధన కలుగు చేస్తారు అని అంటే ఇక మనం భూమి మీద సజీవులుగా ఉంటామో లేదో కూడా తెలియదు. కానీ నేటి దినాన మనకు జీవిత యాత్రలో కొన్ని ఇబ్బందులు, కొన్ని బాధలు, కొన్ని వేదనలు మనము భరించాల్సిన పరిస్థితి వస్తుందనంటే, లేక ఇవన్నిటిని కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుందనంటే దేవుడు పరిశోధిస్తున్నాడు. ఆ పరిశోధనలో పిల్లరా మనము విజయము సాధించే వారిగా ఉండాలి.
ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ దేవుని యొక్క పరిశోధనలో నీకు కలిగేటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి కొన్ని సందర్భాల్లో నువ్వు తట్టుకోలేకపోతున్నట్లయితే కనుక ప్రభు సన్నిధిలో ఇలా ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ శ్రమలు తీసేయని కాదు, అయ్యా ఈ శ్రమను, ఈ యొక్క పరిశోధనను తట్టుకునేటువంటి ఆ యొక్క సామర్థ్యత నాకు దయచే ప్రభువా, ఆ సహనాన్ని నాకు దయచే తండ్రి, ఆ ఓర్పు నాకు దయచే ప్రభువా అని ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు నీ యొక్క పరిస్థితులను మార్చి నిన్ను గొప్ప ఉన్నతమైన స్థితికి లేక అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపించగలడు అని దేవునికి సేవకునిగా నేను చెప్తా ఉన్నాను. యోబు పిల్లరా ప్రారంభ దినాల్లో ఆ ఊజు దేశంలోనే ఎంతో గొప్ప ఆస్తిపరుడు. అన్నీ ఉన్నాయి యోబుకి. యోబుకు లేనిదంటూ ఏమీ లేవండి. యోబు జీవితంలో కొరత అనేది మనం చూడలేం. యోబు జీవితంలో లేమి అనేది మనకు కనిపించదు. అంత విస్తారమైన సమృద్ధి, ఆశీర్వాదం దేవుడు యోబుకి ఇచ్చాడు. కానీ ఒకానొక సందర్భంలో దేవుడు యోబుని పిల్లారా పరిశోధించేటువంటి ఆ సమయం వచ్చినప్పుడు యోబు సమస్తాన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. కడుపును పుట్టినవారు అందరూ కూడా దూరం అయిపోయారు, ప్రతి ఒక్కరు చనిపోయారు, ఒక భార్య తప్ప ఎవరు లేరు. బిడ్డలు చనిపోయారు, ఆస్తిని పోగొట్టేసుకున్నాడు. అంతకన్నా బాధాకరమైన పరిస్థితి ఏంటి అని అంటే తన శరీరానికి భయంకరమైన రోగం, ఒక భయంకరమైన కుష్టి వ్యాధి సోకేసినప్పుడు ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఆ బూడిదలో కూర్చుని తన స్థితిని తను చూచుకుంటూ ఎంతగానో పిల్లరా వేదన, బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ పుండ్లలో నుండి ఆ చీమి రక్తము కారుతూ ఉంటే ఆ వేదన అంతా ఇంత కాదు. కానీ యోబు అలాంటి పరిస్థితిని కూడా సహించాడు, తట్టుకోగన్నాడు. ఎందుకనంటే యోబుకు పిల్లర ఒక నిరీక్షణ ఉంది. దేవుడు ఖచ్చితంగా నా విషయంలో మేలు చేస్తాడు, నేను మరలా మేలును చూడబోతున్నాను, నా జీవితంలో నేను మరలా స్వస్థత, ఆరోగ్యం, ఆశీర్వాదం, అభివృద్ధి దేవుడు నాకు ఇస్తాడు అని నిరీక్షణతో, విశ్వాసంతో ఉన్నాడే కానీ యోబు దేవుణ్ణి దూషించలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని బిడలుగా మనకు ఉండాల్సినటువంటి నిరీక్షణ కూడా అదే. ఖచ్చితంగా కొన్ని పరిస్థితుల్లో పిల్లరా మనము నలిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, కొన్ని ఇబ్బందుల్లో మునిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, కొన్ని కష్టాలు దొమ్మిగా మన మీదకి వచ్చేటువంటి రోజులు వస్తాయి. అలాంటి సందర్భంలో ఇది శోధన, ఇది దేవుడే నాకు కలుగు చేశాడు అని అనుకోవడానికి వీల్లేదు. అది పరిశోధన అని అనుకుని మరలా ఈ యొక్క శ్రమ, ఈ యొక్క కష్టం, ఈ బాధ ఎంతో కాలం ఉండదు నా జీవితంలో, నా దేవుడు మరలా వీటన్నిటి నుండి నన్ను విడిపిస్తాడు అని నువ్వు అనుకోవాలి. అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి, అలాంటి నమ్మిక నువ్వు కలిగి ఉండాలి. ఉంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడు? చిన్న కష్టం వస్తే దేవుని ఎన్ని మాటలనేస్తావు నీవు. అందుకే మిమ్మును బట్టే కదా నా నామం దూషించబడుతుంది అన్నాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడు, ఏ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నావు, ఏ బాధని తట్టుకోలేకపోతా ఉన్నావు. నీ జీవితంలో అంతా బాగుంటే దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదిస్తున్నాడండి పాస్టర్ గారు, దేవునికి నేనంటే ఎంత ఇష్టమండి పాస్టర్ గారు, నా జీవితంలో దేవుడు కార్యం వెంబడి కార్యం, సంవత్సరాలు జరుగుచుండగా, దినములు గడుస్తూ ఉండగా దేవుని యొక్క కృప నా మీద ఎంత విస్తరించబడుతుందండి అని చెప్తావు. కానీ చిన్న కష్టం వస్తే, నీ పరిస్థితి బాగున్నప్పుడు దేవుని ఎంతగా గణపరిచావో, చిన్న కష్టం వస్తే దేవుణ్ణి అంతగా దూషించే వ్యక్తివి నువ్వు. అంతగా అన్యజనుల మధ్య దేవుని నామాన్ని అగౌరవపరిచేటువంటి వ్యక్తి నువ్వు. సంతోషం ఉంటే దేవుని ఒక సన్నిధిలో సాక్ష్యం ఎరగదీసేస్తావు, దేవుని నామానికే మహిమ, దేవునికే ఘనత అని అంటావు. కానీ చిన్న బాధ వస్తే ఏం దేవుడండి, సుఖం లేదండి, ప్రార్థన చేస్తున్నాం కానీ ఫలితం లేవండి, ఎంతో కాలం నుండి విశ్వాసంతో ఉన్నానండి కానీ ఏదండి ఫలితం, నా కోసం సంఘం ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు నేను చేసుకున్నాను, నా బాధ నెరిగిన వారందరూ నా కోసం చేస్తున్నారు, కానీ ఏదండి ఆశీర్వాదం, కానీ ఏదండి దీవెన, ఏదండి మార్పు? కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి ఇలా దూషించేటువంటి వ్యక్తివి కావా నీవు? ప్రియ సహోదరి సహోదరుడా, అంతా బాగుంటే ఒకలాంటి అనుభవం, పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా మారిపోతే, నీ స్థితి అనేది కొంచెం బాధాకరంగా మారితే దేవుని దూషించేటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా?
ప్రియ సహోదరి సహోదరుడు, యోబు మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. నా స్థితి ప్రారంభంలో బాగుంది, కానీ నేను అనుకోలేదు నా స్థితి మధ్యలో అలాగ అయిపోద్దని. యోబు అనుకున్నాడండి ఎప్పుడైనా? తన పిల్లలందరూ కూడా తన కళ్ళ ముందే చచ్చిపోతారని యోబు ఎప్పుడైనా అనుకున్నాడా? తన కళ్ళ ముందే ఆ ఇల్లు అలా కూలిపోయి ఆస్తి అంతా కూడా ఆ రకంగా నాశనం అయిపోద్దని ఎప్పుడన్నా యోబు అనుకున్నాడా? తనకు అలాంటి ఒక బాధాకరమైన రోగం ఒకటి వస్తుందని యోబు ఎప్పుడన్నా అనుకున్నాడా? ఒక బూడిదలో కూర్చునేటువంటి రోజులు, గోరులతో గోక్కునేటువంటి పరిస్థితులు వస్తాయని యోబు ఎప్పుడన్నా అనుకున్నాడా? అనుకోలే. కానీ దేవుని ఒక పరిశోధనలో ఆ స్థితి అనేది యోబుకు వచ్చింది. దాన్ని సహించాడు, తట్టుకున్నాడు. తట్టుకునే శక్తి సామర్థ్యతను దేవుణ్ణి ప్రార్థన ద్వారా అడిగి పొందుకున్నాడు. నీ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేనికి సోలుపోవడానికి వీల్లేదు, నువ్వు దేనికి కృంగిపోవడానికి వీల్లేదు, నువ్వు దేనిని బట్టి మదన పడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో అద్భుతాలు జరిగించగలిగినటువంటి దేవుడు నీకున్నాడు. అదే బిల్దదు యోబుతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ఇప్పుడు నీ స్థితి ఇలా ఉంది, కానీ తొదకు నీవు మహా అభివృద్ధులకు నువ్వు నడిపించబడతావు. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను నీవు రాబోతున్న దినాల్లో తుదకు ముందుకు నీవు ఆశీర్వాదాన్ని చూడబోతా ఉన్నావు. రానున్న దినాల్లో నువ్వు మేలును అనుభవించబోతున్నావు యోబు అని మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి సేవకునిగా నేను చెప్తా ఉన్నాను, నీ స్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీ స్థితిని చూచుకుని నీవు బాధపడాల్సిన అవసరం లేదు. కొంతమందిని అడిగితే ఎలా ఉన్నారండి అని అడిగితే వాళ్ళు అంటారు, పరిస్థితి ఏం బాగోలేదండి అని అంటారు. నా స్థితి ఏం బాగోలేదండి, నా పరిస్థితి ఏం బాగోలేదండి. కారణం డే టు డే లైఫ్లో వారు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సవాళ్ళను బట్టి, కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి, కొన్ని సమస్యలను బట్టి, కొన్ని ఆర్థిక సంబంధమైనటువంటి భారాలను బట్టి, కొన్ని రకాలైనటువంటి నిందలను బట్టి, అవమానాలను బట్టి, ఎదుర్కొంటున్నటువంటి అపజయాలను బట్టి కొంతమంది నా పరిస్థితి ఏం బాగోలేదండి, నా స్థితి ఏం బాగోలేదండి అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ దేవుడు మాట్లాడినట్టుగానే ఒకవేళ నీ జీవితం ఈరోజు ఇలా ఉంటే కనుక, దేవుని సేవకునిగా నేను చెప్తా ఉన్నాను, దేవుని ప్రేరణతో మాట్లాడుతూ ఉన్నాను, నీవు తుదకు మహాభివృద్ధి పొందుతావు. నిరీక్షణతో ఉండు. ఏం పర్లే, దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దేనికి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. సహోదరుడా సహోదరి, ధైర్యంతో నీ హృదయాన్ని నింపుకో, నిరీక్షణతో నీ హృదయాన్ని నింపు, విశ్వాసంతో నీ హృదయాన్ని నింపు. దేవుడు మేలు చేస్తాడు, నిరీక్షణతో ఉండు అనేటువంటి ఆ మాటలతో నీ హృదయాన్ని నువ్వు బలపరుచుకో. నీ యొక్క ఆ ఆలోచనలు నువ్వు ఆ రకంగా నువ్వు మలుచుకో. నీ హృదయాన్ని, నీ యొక్క మైండ్ సెట్ని ఆ రీతిగా నువ్వు ప్రిపేర్ చేయి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.